ఏ రోజుల్లో జుట్టు కత్తిరించుకోవాలి, పురాణాలు ఏం చెప్తున్నాయో చూద్దాము. నమస్కారం అండి. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏ రోజుల్లో పడితే ఆ రోజుల్లో హెయిర్ కట్ చేయించుకోవచ్చా లేదా అనేది. ఇప్పుడు చెప్దాము. మన పెద్దలు కొన్ని రోజులు అసలు వద్దని ఎందుకు చెప్తున్నారు, హెయిర్ కట్ అనేది చేయించుకోకూడదని ఎందుకు చెప్తున్నారు, దీని వెనక ఉన్న అసలు కారణాలు ఏంటి అండ్ మరియు 2026 లో మనం పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము. ఏ రోజుల్లో చేయించుకోవచ్చు, ఏ రోజుల్లో హెయిర్ కట్ అనేది చేయించుకోవచ్చు మంచిది అనేది ఇప్పుడు చూద్దాము. బెస్ట్ డేస్ ఫర్ హెయిర్ కట్. ఒకటి వచ్చేసి బుధవారం అండి, ఫస్ట్ వచ్చేసి వెనస్డే. ఇది అన్నిటికంటే ఉత్తమమైన రోజు అండి, అంటే అన్నిటికన్నా బెటర్ రోజు అండి ఇది బుధవారం. ఎందుకంటే బుధ గ్రహానికి సంబంధించిన రోజు కాబట్టి బుధవారం జుట్టు కత్తిరించుకుంటే ధనలాభం మరియు వ్యాపారంలో అభివృద్ధి చెందుతాయండి, తెలివితేటలు పెరుగుతాయి అని పురాణాలు చెప్తున్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రెండోది వచ్చేసి శుక్రవారం అండి, ఫ్రైడే. శుక్రుడు అంటేనే అందం, ఐశ్వర్యం. ఈ రోజు హెయిర్ కట్ చేయించుకుంటే సౌభాగ్యం, కీర్తి లభిస్తాయండి. అండ్ ముఖ్యంగా ఆడవారికి మరియు కళారంగంలో ఉండేవారికి ఇది చాలా మంచి రోజు అండి శుక్రవారం అనేది. అండ్ మూడో వచ్చేసి సోమవారం అండి, మండే. చంద్రుడికి సంబంధించిన రోజు కాబట్టి మనశ్శాంతి లభిస్తుందండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సంతానం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, లైక్ సన్స్ ఉంటారు కదా, కొడుకులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వారు ఏంటంటే ఉన్నవారు ఉంటారు కదా, వారు సోమవారం జుట్టు కత్తిరించుకోవడం కొన్ని ధర్మశాస్త్రాల ప్రకారం వద్దని చెప్తున్నారండి. ఏ రోజుల్లో అసలు చేయించుకోకూడదు హెయిర్ కట్ అనేది, డేస్ టు అవాయిడ్. మంగళవారం అండి, ట్యూస్డే. ఇది అస్సలు మంచిది కాదండి. కుజగ్రహానికి సంబంధించిన ప్రభావం వల్ల ఈ రోజు జుట్టు కత్తిరించుకుంటే మీకు ఆయుష్ తగ్గే ఛాన్స్ ఉందండి. అంటే అప్పుల బాధలు పెరుగుతాయని నమ్మకం ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి గురువారం, థర్స్డే. ఈ రోజు జుట్టు కత్తిరించుకోవడం వల్ల గురువును అవమానించినట్టు అవుతుందని, దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గి ఆర్థిక ఇబ్బందులు వస్తాయని అంటారండి. అండ్ ఇంకోటి శనివారం అండి, సాటర్డే. శనిదేవుడి రోజు కాబట్టి ఈ రోజు పొరపాటును కూడా మీరు చేయించుకోకూడదండి. దీనివల్ల పనుల్లో ఆటంకాలు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆదివారం, సండే సెలవు కదా అని చాలా మంది ఆదివారం వెళ్తారండి హెయిర్ కట్ కి. కానీ శాస్త్రం ప్రకారం ఆదివారం జుట్టు కత్తిరించుకుంటే కోపం పెరుగుతుందండి అండ్ గౌరవం తగ్గుతుందండి అని చెప్తున్నారు. అండ్ 2026లో మరికొన్ని ముఖ్యమైన నియమాలు ఏంటో చూద్దామండి ఇప్పుడు. వారం ఏదైనా సరే ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో హెయిర్ కట్ అస్సలు చేయించుకోకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే 2026 జూలై 25 నుండి ప్రారంభమయ్యే చిత్రస్య సమయంలో జుట్టు కత్తిరించుకోవడం తగ్గించడం మంచిదండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏ సమయంలో చేయించుకోకూడదు చూద్దాం ఇప్పుడు. ఎప్పుడైనా సరే మీరు చీకటి పడ్డాక జుట్టు కత్తిరించుకోవడం నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించడమే అవుతుంది. అండ్ ఎప్పుడు పగలు మాత్రం చేయించుకోండి మీరు హెయిర్ కట్ అనేది. పుట్టినరోజు చేయించుకోవచ్చా లేదా అని చాలా మంది డౌట్ ఉంటుంది. మీరు ఇప్పుడు పుట్టిన వారం, ఉదాహరణకు మీరు శనివారం పుడితే శనివారం నాడు జుట్టు కత్తిరించుకోకూడదు. అండ్ చూశారు కదా, ఈ చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల మన ఆరోగ్యం, ఐశ్వర్యం బాగుంటాయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.